హ్యాపీ మార్నింగ్ నవీన్ సార్. నా పేరు మోనికా, TTDWS బ్యాచ్ నెంబర్ 145. ఫైండ్ యువర్ ప్యాషన్ గురించి మాకు చాలా అద్భుతంగా మాకు వివరించారు. చాలా చక్కనైనటువంటి అంశాలను మాకు తెలియజేశారు. అసలు ప్యాషన్ అంటే ఏంటి, ఎప్పుడైతే మనకు నచ్చిన పని, మన మనస్సుకు నచ్చిన పని మనం చేయగలుగుతామో, అంటే ఏ వర్క్ చేస్తే మనం ఎక్కువ సమయాన్ని కేటాయించగలుగుతాము, ఏ వర్క్ చేస్తే మనం సంతోషంగా గడపగలుగుతామో దాన్ని ప్యాషన్ అంటారని నాకు తెలియజేశారు. మరి ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో, ఇప్పుడున్న సమాజంలో ఎంతమంది ప్యాషన్గా పెట్టుకున్నారు వర్క్ని? చాలా వరకు జీవించడం వేరు, బతకడం వేరు. చాలామంది బతుకుతున్నారు, కానీ ఎంతమంది సంతృప్తిగా జీవిస్తున్నారు? వేళ్ళల్లో లెక్క పెట్టొచ్చాము. ఎందుకంటే మనం చదివే చదువు వేరు, చేస్తున్న పని వేరు. ఏదో చేయాలని అనుకుంటాము, కానీ మన జీవితంలో అనుకూలించని పరిస్థితులు ఎన్నో, అంటే ఫ్యామిలీ పరంగా కావచ్చు, ఫ్రెండ్స్ పరంగా కావచ్చు, సమాజం పరంగా కావచ్చు, మన మానసిక పరిస్థితే కావచ్చు, ఇలా ఎన్నో చెప్పుకుంటూ పోతే మనం చదివిన చదువుకి అర్థం లేకుండా పోతుంది. ఏదో అనుకొని చదువుతాము. ఇంకొకటి చెప్పేవాళ్ళు లేక, గైడెన్స్ ఇచ్చేవాళ్ళు లేక కూడా మనం సరైన దారిలో వెళ్ళలేకపోతున్నాము. కొంతమందికి డ్యాన్స్ అంటే ఇష్టం ఉంటుంది, కొంతమందికి సింగింగ్ అంటే ఇష్టం ఉంటుంది, కొంతమందికి డ్రాయింగ్, పెయింటింగ్, ఇంకా చాలా ఇంజనీరింగ్, డాక్టర్, ఇంకేదో. కానీ ఇంట్లో వాళ్ళ ఫోర్స్ తోటో, ఇంకేదైనా చుట్టుపక్కల వాళ్ళ ఫోర్స్ తోటో, వాళ్ళు వెళ్తున్నారు కదా, అరే బాబు పక్కింటోడు వెళ్తున్నాడు, వీడు వెళ్తున్నాడు, వాడు వెళ్తున్నాడు అని ఇంట్లో వాళ్ళ ఫోర్స్ తోటో, నువ్వు ఇచ్చేయని ఇతరుల ఫోర్స్ తోటి మనము జీవితాన్ని ముందుకు సాగిస్తున్నామే తప్ప మనకు నచ్చిన పనిని మనం చేయలేకపోతున్నాము. దానివల్ల చేసే పనిలో సాటిస్ఫాక్షన్ ఉండదు. వర్క్ కూడా చేస్తున్నామా అనే తప్పితే ఇష్టంతో చెయ్యము, చాలా కష్టంతో చేయాల్సి వస్తుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో శాలరీ వస్తుంది, కానీ సంతృప్తి అనేది రావట్లేదు. శాలరీ ఎందుకండి వస్తుంది, మన ఫ్యామిలీని గడుపుకోవడానికి మాత్రమే. కానీ ఒకరి కోసం మనం చేస్తున్నామనే తప్పితే మన కోసం ఏం చేస్తున్నాము అనేది లేదు. ఎంతమంది ఆలోచిస్తున్నారు మన కోసం మనం చేస్తున్నాము అనేది? మీరు కొన్ని పాయింట్స్ చెప్పారు. ఇంట్రెస్ట్, ప్రాక్టీస్, పర్పస్ ఆఫ్ లైఫ్. ఎప్పుడైతే మనకు నచ్చిన పనిని స్టార్ట్ చేసామో ఇంట్రెస్టింగ్గా చేయగలుగుతాము, ఆసక్తిని దాని మీద పెట్టగలుగుతాము, సమయాన్ని ఎక్కువ కేటాయించగలుగుతాము. అప్పుడు ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు మనకి ఇబ్బంది అనిపించదు. కొన్ని పనులు చేస్తుంటాము, స్టార్ట్ చేయగానే నిద్ర రావడము, మన మైండ్ సెట్ పక్కకు మరలమో జరుగుతుంది. అంటే కారణం మనకు దాని మీద ఇంట్రెస్ట్ లేకపోవడం అని. ఇంకోటి పర్పస్ ఆఫ్ లైఫ్. మరి మనం ఎందుకు పుట్టామా చచ్చామని కాకుండా మన జీవితం యొక్క అర్థం ఏంటి, ఎందుకోసం పుట్టాము అది తెలుసుకున్నప్పుడు మనం ఎంచుకున్న పనిలో కూడా మనం వర్క్ కరెక్ట్గా చేయగలుగుతాము. ఇంకొకటి చెప్పాలంటే, మనం చేస్తున్న వర్క్లో మనకి ఇష్టం లేని వర్క్ చేస్తున్నాము. అలా కాకుండా ఆ వర్క్ చేస్తూనే మనకు నచ్చిన పని ఏంటి దాన్ని కూడా కొంచెం సమయాన్ని కేటాయించుకోగలగాలి. మనం చేస్తున్న వర్క్ను ఇష్టపడము లేదా ఇష్టపడిన వర్క్ను చేయడము చేస్తే మన మైండ్ స్ట్రెస్ అనేది ఉండదు, మానసికంగా ప్రశాంతంగా ఉంటాము, సమయాన్ని ఎక్కువ కేటాయించగలుగుతాము, వర్క్ కూడా ఫుల్ఫిల్గా ఉంటుంది, జీవితమే సాటిస్ఫాక్షన్గా ఉంటుంది. సో ఆల్ హ్యాపీస్. చాలా చక్కటి విషయాలు ప్యాషన్ గురించి మాకు తెలియజేశారు సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.